హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజైతే మాత్రము న్యూ ఇయర్ వేడుకలు మేము ఏ విధంగా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే మీరు ఎలా జరుపుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు మాత్రము మేము, అక్క వాళ్ళు, సరిత వాళ్ళు, మా ఫ్రెండ్ రాధ వాళ్ళు మొత్తం 4 ఫ్యామిలీస్ కలుస్తూ ఉన్నామండి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేసుకుంటున్నామండి. ఇంకా సరిత మాత్రము ఆలు కర్రీ అలాగే పూరి తీసుకొని వస్తానన్నారు. ఇంకా నేను మాత్రము చికెన్ కర్రీ, రోటీ అలాగే కర్డ్ రైస్ ఇలాగా చేస్తూ ఉన్నాను. అయితే అక్క వస్తూనే బయట ముగ్గు వేసేసిన తర్వాత ఇలాగా కర్రీ చేసేసినింది. ఇంకా నేనైతే లాస్ట్లో ఉప్పు కారం చూడడానికని వచ్చాను. అలాగే ఇప్పుడు కర్డ్ రైస్ కలుపుకుంటూ ఉన్నానండి. ఇంకా ఊరి దగ్గర నుంచే పెరుగు తీసుకొని వచ్చింది అనమాట. కాబట్టి కర్డ్ రైస్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో పెరుగు చాలా గట్టిగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది కదా. కాబట్టి కర్డ్ రైస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇలాగా కొంచెం అన్నం తీసేసుకొని కాస్త ఎక్కువగానే తీసుకున్నామండి. అందరం కలిసి 17-18 మంది అయినామన్నమాట. కాబట్టి మనకు పెరుగు ఏంటంటే కనుక తలా ఒక 2 గరిటెల కన్నా ఎక్కువగా వేసుకోరు కదా. ఆ లెక్క అంచనా ప్రకారము ఈ విధంగా మేము కర్డ్ రైస్ చేసుకున్నాము. పాలు, పెరుగు, మీగడ, అన్నము ఇలాగ 3 బాగా కలిపేసి ఇంకా పోపులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసేసి ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని పక్కకు పెట్టేసిన తర్వాత ఆ తర్వాత వాటిలో పోపు గింజలు అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అలాగే కొంచెం సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు, మనకు కచ్చా పచ్చగా దంచినటువంటి మిరియాలు ఇలాగా అన్ని వేసేసి బాగా దోరగా వేయించుకొని చివరిలో కాస్త ఇంగువ వేసేసి కొంచెం పోపు చల్లారిన తర్వాత ఇలాగ కర్డ్ రైస్లో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా లాస్ట్లో మాత్రము తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర అలాగే దానిమ్మ పళ్ళ గింజలు అలాగే గోడంబి ఇలాగా వేసేసి మనం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత మా అక్క కూతురు రైతా చేయటానికని ఇలాగా దోసకాయ, ఆనియన్స్ సన్నగా కట్ చేస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మామూలుగా పిల్లలు ఏంటంటే ఫ్రై లాగా చేసి ఇస్తే బాగా తింటారనే ఉద్దేశంతో అక్క చికెన్ కర్రీలో నుంచి చికెన్ తీసేసుకొని బాండీలో కాస్త ఆయిల్ వేసేసి చికెన్ కర్రీ వేసేసి ఇలాగ రోస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలకి అలాగా చేసి ఇచ్చారు. వాటితో పాటుగా కట్ చేసినటువంటి నిమ్మకాయలు, దోసకాయలు ఇలాగా అన్ని రెడీగా పెట్టేసుకొని ఈ విధంగా అందరూ వండిన వంటలన్నీ ఇలాగా తెచ్చి పెడుతూ ఉన్నారు. పిల్లలు చూడండి ఎంత బాగా పనిచేస్తూ ఉన్నారు కదా. సో ఎన్ని సంవత్సరాల నుంచో మేము ఇలాగ చేసుకోవాలని అనుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం అయితే జరిగిందండి. అందులో అప్పటికప్పుడు అనుకున్నా కూడా చక్కగా వంటలన్నీ బాగా కుదిరాయన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి అక్క ఏమో ఊరి దగ్గర నుంచి నూనె వంకాయ తీసుకొని వచ్చింది. ఇంకా మేమిద్దరం మాత్రము ఆలు కర్రీ అలాగే మిరియాల రసము, చికెన్ కర్రీ, రైతా, కర్డ్ రైస్ అలాగే చికెన్ ఫ్రై ఇంకా వాటితో పాటుగా పూరీలు చక్కగా బాగా చేసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా. నిజంగా చికెన్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి. కర్రీలోనే మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు సపరేట్గా ఒక చుక్క ఆయిల్ వేసేసి బాగా నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఇలాగా మనము డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత అందరం కూర్చున్నాము. ఇంకా ప్లేట్లు కూడా పెట్టుకోలేదండి, పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా. కాబట్టి తొందరగా పని అయిపోతుంది అనే ఉద్దేశంతో పేపర్ ప్లేట్లను పెట్టుకొని ఇలాగా తింటూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే గాన వెజిటేరియన్ తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి, నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెంగా ఉన్నారనమాట. కానీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఏదో ఒకటి వెరైటీ ఐటెం చేయాలనుకున్నాము. కానీ టైం అయితే కుదరట్లేదండి. ఇంకా అయితే నేనేం చేశానంటే మామూలుగా కూల్ కేకే కొంచెం మంచిది ఆర్డర్ ఇవ్వండి, వెజిటేరియన్ వాళ్ళకి సరిపోతుందని చెప్పేసి కేక్ కూడా ఆర్డర్ చేసేసారు. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి మాత్రము థమ్స్అప్ పోసి ఇచ్చానండి. సో వాళ్ళు చికెన్ ముక్కలు అంటే ఫ్రై ఐటెం తినుకుంటూ ఇలాగా థమ్స్అప్ తాగుతూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మనకేంటంటే గాన టైం ఇంకా చాలా ఉందండి. కాబట్టి పిల్లలందరూ ఇలాగా కూర్చొని బోర్డు గేమ్ ఆడుతూ ఉన్నారనమాట. అయితే ఈ గేమ్ గురించి మొత్తం మా అక్క చిన్న కూతురు డెమో ఇస్తూ ఉంది. ఇలాగ ఆడాలి, ఇలాగ ఆడాలని చెప్తూ ఉంది. కానీ ఎంత ఇంట్రెస్ట్గా పిల్లలు వింటూ ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇలాగ ఇంట్రెస్ట్గా వింటేనే కదా వేటిలోనైనా కూడా మనకు చక్కగా వినగలరు, చక్కగా చదువుకోగలరు అనేది అనిపించింది అనమాట. ఇంకా ఆ తర్వాత అక్కకైతే ఆల్రెడీ వచ్చంట, నాకు, సరితకు ఇంకా పక్కన చందన, అభి మా పెద్దమ్మాయికి వీళ్ళకు రాదనమాట. ఇంకా మా అక్క చిన్న కూతురు ఇలాగ ఆడాలని చెప్పేసి ఫస్ట్ ఒక ఆట మాత్రము మామూలుగా
క్యాజువల్గా ఆడారు. ఆ తర్వాత పోటీగా ఆడారనమాట. ఇంకా పక్కన సాంగ్స్ పెట్టేసుకొని గేమ్స్ ఆడుతూ ఉన్నారండి. ఇంకా నాకైతే పెద్దగా బుర్రకెక్కలేదండి. కాబట్టి నేను పక్కకు వచ్చేసి మా అక్క పెద్ద కూతుర్ని కూర్చోబెట్టాను. అలాగే సరిత కూడా వచ్చిందనమాట. ఇంకా సరిత కొంచెం అలాగా చూసేసి నేర్చేసుకునింది. హ్యాపీగా ఆడారండి. అసలు గెలిచినప్పుడు వాళ్ళ ఫేసులలో చూడాలి నిజంగా ఎంత సంతోషంగా ఉంటారో. ఓడిపోయిన వాళ్ళు కూడా అంతే బాధగా ఉంటారు. కానీ ఓటమి అనేది గెలుపుకు నాంది అండి. కాబట్టి ఏ ఆట ఆడినా కూడా మనము ఓడిపోయినామే అని బాధపడకుండా ఒక మెట్టు పైకి ఎక్కాలి అనేది మనం నెక్స్ట్ స్టెప్ వేయాలన్నమాట. గెలుపు ఓటములు ఎవరికైనా తప్పదండి. ఇంకా ఆ తర్వాత సాంగ్స్ పెట్టుకున్నాం అనమాట. సో ఒక గంట టైం ఉండింది. ఇంకా అందరం కలిసి బాగా సాంగ్స్ పెట్టేసుకొని డ్యాన్సులు వేసేసాము. ఇంకా ఇప్పుడైతే కేక్ తీసుకొని వచ్చారు. పిల్లలు మొత్తం రెడీ చేస్తూ ఉన్నారండి. ఇవి బెలూన్స్ చూసారా, మొన్న మాది యానివర్సరీ డే చేశారు కదా, ఆ రోజు తెచ్చుకున్నటువంటి బెలూన్స్ అండి. కేక్ కూడా చాలా బాగా ఉంది కదా. సో మా పెద్దమ్మాయి ఆర్డర్ చేసిందనమాట. ఇంకా అందరం ఇలాగ ఫొటోస్ తీయించుకోవాలనే ఉద్దేశంతో చక్కగా నిలబడి బెలూన్స్ పట్టుకొని మమ్మీ ఫోటో దిగుదామని చెప్పేసి సెల్ఫీ పెట్టుకొని ఫోటో దిగాము. చూడండి ఎంత హ్యాపీగా జరుపుకున్నాం కదా. నేను ప్రతి సంవత్సరం అనుకుంటానండి ఇలాగ చేసుకోవాలని, ఎప్పుడు కుదరట్లేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే 12 ఎప్పుడైతే అది ఆ కేక్ కటింగ్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ శశాంక్ ఏమంటున్నా అంటే 1 2 3 అని లెక్క పెట్టక్క అని చెప్తూ ఉన్నాడు. సరే సరే అని చెప్పేసి ఇంకా అక్కడ సెకండ్స్ అంటే మనము టైం చూస్తూ ఉంటాం కదా, కరెక్ట్ గా చూసుకొని వెంటనే ఇలాగా మొత్తం అంతా స్ప్రే చేసేసారు. 58, 59, 0. ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయి ఫోన్ చేసింది అనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. అది అక్కడ ఉన్నా కూడా ఇక్కడే మనసు పెట్టిందండి. సో వెంటనే వీడియో కాల్ చేసేసి అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పామన్నమాట. సో ఏదైనా కూడా పిల్లలు ఒక్కరు లేకపోయినా కూడా బాధగానే ఉంటుంది కదండి. నాకైతే చిన్నమ్మాయి రాలేదు అనే బాధ ఎక్కువగా ఉండిందండి. ఎవరికైనా అంతే కదా, పిల్లలందరూ ఒకే చోట ఉంటే హ్యాపీగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో తప్పదండి. ఎందుకంటే మాకు సంక్రాంతి పండగ మెయిన్ పండగ కాబట్టి పిల్లలు ఇద్దరు కంపల్సరీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా అమ్మాయి నేను జనవరికి రాను సంక్రాంతికి వస్తాను అని చెప్తే సరే అని చెప్పాను. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా ఇలాగా సరిత మా పిల్లలు అందరు కలిసి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా అన్నయ్య కొడుకు మెయిన్గా కేక్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. ఇంకా అందరం కలిసి కాసేపు కూర్చొని ఇంకా ఏవో ఒక విశేషాలు ఉంటాయి కదా, అలాగా మాట్లాడుకున్నాము. ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాం కదా అని పిల్లలు కూడా అనుకుంటూ ఉన్నారండి. ఇంకా ఆ తర్వాత ఉదయం మాత్రము టేస్టీ బార్బిక్యూ చికెన్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో చికెన్ని మ్యారినేషన్ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఒక 1/2 కిలో చికెన్ తెచ్చుకున్నాను. ఇంకా వాటికి తగ్గట్టుగా 1 స్పూను ఉప్పు, అలాగే కొంచెం పసుపు, వాటితో పాటుగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూనున్నర కారము, అలాగే 1 స్పూను ధనియాల పొడి, లాస్ట్లో చెక్క లవంగా మనం పొడి చేసి పెట్టుకుంటాం చూడండి, అది ఒక 2 చిటికెళ్ళు వేసేసి ఇలాగా ఒక 2 స్పూన్ల పెరుగు వేసేసి బాగా కలిపి మనము ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెడితే సరిపోతుందండి. కానీ మేము ఏం చేసామంటే ఒక 2-3 గంటలు అలాగనే పెట్టేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇలాగా మామూలుగా కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీలకు ఇలాగా చెక్కుతూ ఉన్నాము. ఇంకా ఈ గ్రిల్లులో లాస్ట్ ఇయర్ మేము మామూలుగా పన్నీర్ టిక్కా కూడా చూపించానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా ఈ మనము బొగ్గులు ఎలా కాల్చుకోవాలి అంటే ఫస్ట్ అయితే మాత్రము ఒకటి మామూలుగా జాలర్ గంట ఉంటుంది కదా, అలాంటివి తీసుకొని ఇలాగ బొగ్గులు అన్నీ పెట్టేసుకొని బాగా రగిలించుకుంటే మనకు తొందరగా అవుతుందన్నమాట. కాబట్టి నేను ఒకదాని మీద ఇలాగ పెట్టేసి బాగా ఇలాగా అగ్గిని చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వీటిని తీసేసుకొని ఇలాగ గ్రిల్లులో వేస్తున్నానండి. ఈ గ్రిల్లు రేటు కూడా వచ్చేసి 1800 ఏమో పడిందండి. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. మామూలుగా బొగ్గుల మీద కూడా వంట చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పెద్దమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు మేము అవుకులో ఉన్నప్పుడు బొగ్గుల మీదనే ఎక్కువగా వంట చేసుకునేదాన్ని అనమాట. కాబట్టి నాకైతే కొంచెం బొగ్గుల మీద చేసే అనుభవం అయితే ఉందండి. ఇంకా ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా బొగ్గులు వేసేసి పైన ఒక గ్రిల్ పెట్టేసుకొని ఇలాగా కాల్చుతూ ఉన్నాను. కానీ ఇక్కడ మేము ఏం చేసామంటే డైరెక్ట్ అయినా కూడా కాల్చొచ్చు, కానీ పిల్లలు ఏంటంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేశారనే ఉద్దేశంతో ఇలాగా గ్రిల్ పెట్టేసుకొని ఈ విధంగా కాల్చుకుంటూ ఉన్నాము. ఇంకా మధ్యలో అయితే మాత్రము నూనె ఇలాగా వేస్తూ ఉన్నామండి. సో
సో ఇంకా ఆ తర్వాత కొంచెం ఆరిపోయినాయనే ఉద్దేశంతో మనం నూనె వేసినప్పుడు కొంచెం ఆరిపోయినట్టుగా ఉంటుంది కదా, మనము ఒక అట్ట ముక్కతో ఇలాగ అంటే మళ్ళా వెంటనే బొగ్గులన్నీ రగులుకుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కాలినాయి కదా, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి గ్రిల్లుది మామూలుగా మనం తెచ్చి పెట్టుకున్నామనుకో, ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ దీంట్లో వంటలు చక్కగా చేసుకోవచ్చండి. మన ఇంట్లోనైనా కూడా వీటి మీద మనం వంటలు చేసుకోవచ్చు. అయితే మనకు బొగ్గులు దొరకాలన్నమాట. బొగ్గులు రగిలినాయంటే వంట ఫటాఫట్గా అయిపోతుందండి. నేను కూడా చాలా సార్లు అనుకుంటున్నాను, బొగ్గులు ఒక మూట తెచ్చేసుకుంటే మనం వంటలు చేసుకోవచ్చు కదా, వీటి మీద పప్పు అయితేనేమి, రసం అయితేనేమి, అన్నం చాలా రుచికరంగా ఉంటాయండి. మనం స్టవ్ మీద వాటికన్నా వీటి మీద ఎక్కువగా బాగుంటాయి అన్నమాట. ఇంకా అయితే మనిషికి ఒక కడ్డీ వచ్చేలాగా ఇలాగ అన్ని పెట్టేసుకున్నాము. ఇంకా పిల్లలు చూడండి ఎవరి కడ్డీ వాళ్ళు తీసేసుకొని తింటూ ఉన్నారు చూడండి. ఇంకా ఆ తర్వాత బొగ్గులలో అగ్గి అలాగనే ఉండిందనమాట. అయితే అక్క వచ్చేటప్పుడు శనగ బుడ్డలు తీసుకొని వచ్చింది. ఇంకా ఇప్పుడైతే పెన్నం పెట్టేసుకొని కాల్చుకుందాము, అగ్గి ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇలాగా కాల్చుతూ ఉన్నాను. మా పెద్దమ్మ ఏంటమ్మా ఇంత శాఖ ఉంది ఇదని అంటూ ఉంది. నిజంగా అండి, అసలు బొగ్గు రగులుకున్నాయనుకో పెద్ద శాఖగా ఉంటుందన్నమాట. ఇవి నిమిషాలలో వేగిపోయాయండి. కానీ వీటి మీద వేయించాం కదా, ఇవైతే మనకేంటంటే గాన బాగా గుగ్గుల లెక్క కనబడుతున్నాయి, అంత బాగా వచ్చాయి అన్నమాట. చూశారు కదండి ఇవాల్టి వీడియో. మేము ఏ విధంగా జనవరి వేడుకలు జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. మీరు ఎలా చేశారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే టేస్టీ బార్బీక్యూ చికెన్ నేను ఏ విధంగా చేశాను, మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.